ఎందుకంటే మీకు ఆల్రెడీ ఐడియా వచ్చే ఉండేది. లాస్ట్ 2 ఎపిసోడ్స్, నిన్న ఎపిసోడ్ చూసినా మొన్న ఎపిసోడ్ చూసినా వాళ్ళు అంత దరిద్రం, అసలు ఆ ఎపిసోడ్లు ఎందుకు వచ్చారా బాబు బిగ్ బాస్ హౌస్ కి అన్నట్టు తయారయ్యారు. సేమ్ ఇంతే షన్ను అండ్ సిరి కూడా ఇంతే చేశారు. సేమ్ టు సేమ్ అంతే తయారవుతున్నారు. ఇంకా ఫ్యూచర్ లో ఇంకా ఎక్కువైద్ది. అందుకే ఇప్పుడు జనాలు ఏమనుకుంటున్నారంటే వీళ్ళిద్దరిని పంపిస్తే సగం దరిద్రం వదిలిపోయింది అని చెప్పేసి అనుకుంటున్నారు. ఫస్ట్ అయితే నాకు తెలిసి రీతు గానీ డెమన్ గానీ ఇద్దరు ఒకళ్ళు వెళ్ళిపోతారు ఈ వీక్. అనూహ్యంగా అసలు ఎలిమినేషన్ ప్రాసెస్ చేంజ్ అయిపోయింది వాళ్ళిద్దరు బిహేవియర్ వల్ల. హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకొని మా ఫ్యామిలీలోకి జాయిన్ అవ్వండి. వీఆర్ ఫ్యామిలీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఇప్పుడైతే మనం అనఫిషియల్ ఓటింగ్ పోల్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. అనఫిషియల్ ఓటింగ్ పోల్స్ తీసుకుంటే మాత్రం తనుజ అయితే టాప్ 1 లో ఉంటుంది. ఎలా చూసినా ఏం చేసినా ఎన్నిసార్లు కానీ తను ఓటింగ్ లో ఉన్నా కానీ తనుజ అయితే టాప్ 1 లోనే కంటిన్యూ అవుతుంది. అండ్ సెకండ్ వచ్చేసి కళ్యాణ్ ఉన్నాడు ఓటింగ్ లో. అండ్ థర్డ్ వచ్చేసి సంజన గారు. అండ్ ఫోర్త్ వచ్చేసి రాము ఉన్నాడు. నెంబర్ 5 వచ్చేసి గౌరవ్ ఉన్నాడు. అండ్ నెంబర్ 6 వచ్చేసి మాధురి గారు ఉన్నారు. అయితే ఇప్పుడు టాప్ లాస్ట్ లో డేంజర్ జోన్ లో ఉన్నది మాత్రం నిన్నటి వరకు మొన్నటి వరకు వీళ్ళైతే అసలు చేసింది ఇప్పటి వరకు అసలు ఎంత తర్వాత ఎవరు చేయలేదు ఇప్పటి వరకు ఈ బిగ్ బాస్ ఈ సీజన్ లో. అయితే మొన్నటి వరకు అయితే గౌరవ్ కానీ రామ్ కానీ అనుకున్నాము. బట్ ఇప్పుడైతే గౌరవ్ కాదు రామ్ కాదు, వీళ్ళిద్దరూ కొత్తగా వచ్చారు. రాము సేవ్ అయిపోయాడు ఈ వీక్. బట్ పవన్ అండ్ రీతు వీళ్ళిద్దరైతే డేంజర్ జోన్ లో ఉన్నారు. సో ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అయిపోతారు అని మీరు అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. ఇక్కడ వరకు చూసారంటే మీకు ఈ వీడియో ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే మీరు ఒక లైక్ చేయండి అండ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.